హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో రాజమండ్రి పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి పొడి చూపిస్తున్నా అనుకుంటున్నారా? దీన్ని కందిపొడి అంటారండి. మా ఆంధ్ర వాళ్ళ ఇంటికి ఎవరికి వచ్చిన భోజనాల్లో వడ్డిస్తారు, మా వంటిళ్ళల్లో కూడా కంపల్సరీగా దొరుకుతుంది. దాన్ని ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక 2 months దాకా అయితే ఉంటుంది. దాని ప్రొసీజర్ చూసేద్దాం వచ్చేయండి. ఒక మూకుడు పెట్టుకొని అందులో 1 కప్పు కందిపప్పు అయితే వేసుకోవాలి. అన్నీ డ్రై రోస్టే. అది వేయించుకుని లైట్గా కలర్ మారేటప్పటికి తీసేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ కలర్ కానీ వచ్చిందంటే మాడిపోయిన టేస్ట్ వస్తుంది, అస్సలు బాగోదు పొడి టేస్ట్. అలా వేయించుకుంటూ జస్ట్ కలర్ మారుతున్నప్పుడు తీసేసుకోవాలి. అలానే 1/2 కప్పు శనగపప్పు, అది కూడా వేసుకుని వేయించుకుని కొంచెం కలర్ మారుతుంది అనేటప్పటికి తీసేసుకోవాలి. అలానే అదే కప్పుతో 1/2 కప్పు పెసరపప్పు అన్నమాట. పెసరపప్పు కూడా వేయించుకోవాలి. ఇది వేయిస్తుంటేనే అబ్బబ్బా కమ్మటి వాసన వస్తుంది. ఎప్పుడు పొడి రెడీ అవుతుందా, మనం ఎప్పుడు తిందామా అని రెడీగా ఉంటాం అన్నమాట. మీకు అక్కడ కలర్ చేంజ్ కనబడుతుందో లేదో నాకైతే తెలియట్లేదు. కొంచెం కలర్ మారేటప్పటికైతే తీసేసుకోవాలి. తర్వాత అదే బండిలో కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి ఒక 20 దాకా పడతాయి, అప్పుడైతేనే ఘాటు బాగుంటుంది. 1 స్పూన్ జీలకర్ర ఫ్లేవర్ కోసం. 2 జస్ట్ ఒక పొంగు వచ్చేంత వరకు ఎండుమిర్చి వేయించుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత జార్లోకి ఎండుమిర్చి జీలకర్ర వేయించుకున్న తీసేసుకుని అందులోనే కొంచెం రాక్ సాల్ట్ అంటారు కదా, కల్లుప్పు, అది వేసుకోవాలి. అది ఉంటేనే బాగుంటుంది. తర్వాత కొంచెమే చింతపండు, ఆ తర్వాత ఇంగువ అయితే మస్ట్. ఇందులో ఇంగువ ఉంటేనే మంచి టేస్ట్ ఉంటుంది. ఇవన్నీ వేసుకొని మిక్సీ ఆడేసుకోవాలి. తర్వాత మనం వేయించుకున్న పప్పులన్నీ కూడా వేసుకొని మిక్సీ తిప్పేసుకోవాలి. అది ఇలాగా పొడిలా తయారవుతుంది. కలర్ ఇలా ఉంటుంది అన్నమాట. దాన్ని కనుక మనం ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక 2 months దాకా అయితే స్టోర్ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అది అంతా ఒక వేడివేడి అన్నం పెట్టుకుని అందులో కొంచెం పొడి, కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి. ఆహా, సూపర్ అంటే సూపర్. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. బాయ్.